ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 3/1/2021, రివైజ్ డేట్ 5/10/87, 5/10/87। బ్రాహ్మణ్ జీవన్ కా సుఖ్ సంతుష్టత వ ప్రసన్నత। ఈరోజు అవ్యక్త బాబా మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము సంతుష్టత మరియు ప్రసన్నత। బ్రాహ్మణ్ జీవన్ కా సుఖ్ సంతుష్టత వ ప్రసన్నత। బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము సంతుష్టత మరియు ప్రసన్నత। आज बाप दादा चारों ओर के अपनी अति लाडले से खिलाते ब्राह्मण बच्चों में से विशेष ब्राह्मण जीवन की विशेषता संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన అతి అల్లారు ముద్దు తప్పి లభించినటువంటి బ్రాహ్మణ పిల్లల్లో విశేషంగా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంపన్నమైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు। आज अमृत वेले बाप दादा सर्व ब्राह्मण कुल बच्चों में से उन विशेष आत्माओं को चुन रहे थे जो सदा संतुष्टता द्वारा स्वयं भी सदा संतुष्ट रहे हैं और औरों को भी संतुष्टता की अनुभूति अपनी दृष्टि, वृत्ति और कृति द्वारा सदा कराते आए हैं। तो आज ऐसे संतुष्ट मनियों की माला पिरो रहे थे। బాబా చెప్తున్నారు, ఈరోజు అమృత వేళ నుండి బాప్ దాదా సర్వ బ్రాహ్మణ కుల పిల్లల్లో నుండి, బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లలందరిలో నుండి విశేషాత్మల్ని ఏరి చూస్తూ ఉన్నారు। ఎవరు ఆ విశేషాత్మలు? ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటున్నారో, మరి ఇతరులకు కూడా సంతుష్టత యొక్క అనుభూతి తమ యొక్క దృష్టి, వృత్తి మరియు కృతి ద్వారా సదా చేయిస్తూ వస్తున్నారు। అటువంటి సంతుష్ట మనుల్ని ఎన్నుకొని చూస్తూ ఉన్నారు బ్రాహ్మణ కులం యొక్క పిల్లల్లో నుండి। तो आज ऐसे संतुष्ट मनियों की माला पिरो रहे थे जो सदा संकल्प में, बोल में, संगठन के संबंध संपर्क में, कर्म में संतुष्टता के गोल्डन पुष्प बाप दादा द्वारा अपने ऊपर बरसाने का अनुभव करते और सर्व प्रति संतुष्टता के गोल्डन पुष्पों की वर्षा सदा करते रहते हैं। ఈ రోజు ఇలాంటి సంతుష్ట మనుల యొక్క మాల తిప్పుతూ ఉన్నారు బాబా। ఎలాంటి సంతుష్ట మనులు అంటే సదా సంకల్పంలోని, మాటలలోని, సంఘటన యొక్క సంబంధ సంపర్కంలోని, కర్మలలోని సంతుష్టత యొక్క బంగారు పుష్పాలు బాప్ దాదా ద్వారా తమ పైన కురుస్తున్న అనుభవం చేసుకుంటున్నారు। మరియు ఇతరులకి కూడా సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షం సదా కురిపిస్తున్నారు ఇతరుల పైన। వారు స్వయం బాప్ దాదా నుండి సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షం అనుభవం చేస్తున్నారు। ఇతరుల పైన సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాలు, బంగారు పుష్పాలు వర్షము కురిపిస్తున్నారు సదా। ఇలాంటి సంతుష్ట మనుల యొక్క మాల తిప్పుతూ ఉన్నారు బాబా ఈరోజు। ऐसे संतुष्ट आत्माएं चारों ओर में से कोई कोई नजर आए। అయితే ఎవరెవరు ఉన్నారా ఇలాంటి మాలలో అని చూస్తే, ఇలాంటి సంతుష్టాత్మలు నలువైపుల నుండి ఎవరో కొద్ది మంది బాబాకు కనిపించారు। మాల బడి నహీ బని, చోటి సి మాల బని, పెద్ద మాల ఏమీ తయారు కాలేదు సంతుష్టమనుల్ని, చిన్న మాల తయారైంది। बाप दादा बार बार संतुष्ट मनियों की माला को देख हर्षित हो रहे थे, क्योंकि ऐसी संतुष्ट मनिया ही बाप दादा के गले का हार बनते, राज्य अधिकारी बनती है और भक्तों के सिमरन की माला बनती है। बाप दादा మాటి మాటికి సంతుష్ట మనుల యొక్క మాలను చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు। ఎందుకంటే ఇలాంటి సంతుష్ట మనులైన పిల్లలే బాప్ దాదా మెడలో హారంగా తయారవుతారు, రాజ్యాధికారిగా తయారవుతారు, మరి భక్తుల యొక్క స్మరణ చేసే మాలగా తయారవుతారు।
बाप दादा और बच्चों को भी देख रहे थे जो कभी संतुष्ट और कभी असंतुष्ट के संकल्प मात्र छाया के अंदर आ जाते और फिर निकल जाते, फंस नहीं जाते। एक प्रकार की बाबा ने क्या देखा, सदा हर बात में, संकल्प में, बोल में, संगठन के संबंध संपर्क में, कर्म में संतुष्ट रहने के कारण, संतुष्ट करने के कारण संतुष्टता के गोल्डन पुष्प बाप दादा द्वारा अपने ऊपर अनुभव करते और दूसरों के ऊपर संतुष्टता के पुष्पों की वर्षा, गोल्डन पुष्पों की वर्षा दूसरों के ऊपर करते रहते हैं, स्वयं के ऊपर बाबा द्वारा अनुभव करते हैं। बहुत कम लोग थे जो बाबा के गले का हार भी बने, विश्व राज्य अधिकारी भी बनती हैं। ऐसे बहुत कम लोग थे। ये एक प्रकार की माला बाबा ने देखा। दूसरा क्या देखा, ఒక రకమైన మాల ఇది చూసారు బాబా. సంకల్పంలో, మాటల్లో, సంఘటనలో, కర్మలలోని సంతుష్టత అనేది అనుభవం చేస్తూ బాప్దాదా ద్వారా సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాలు స్వయం మీద పడుతూ, మరి వాళ్ళ ద్వారా ఇతరుల మీద ఈ పుష్పాలు, సంతుష్టత యొక్క పుష్పాలు పడుతూ సదా ఇలాంటి అనుభవంలో ఉండే మాల ఒకటి చిన్న మాల చూశారు బాబా కొద్దిమంది. రెండో మాల ఏం చూశారు బాబా, दूसरी माला क्या देखा, बाप दादा और बच्चों को भी दूसरे बच्चों को भी देख रहे थे जो कभी संतुष्ट और कभी असंतुष्ट के संकल्प मात्र छाया के अंदर आ जाते हैं और फिर निकल आते हैं बाहर, फंस नहीं जाते हैं। थोड़ा सा असंतुष्टता की छाया में जाते पर फंस नहीं जाते। पहली वाला क्या है, थोड़ा सा भी नहीं जाते हैं, सदा संतुष्ट। రెండో రకం ఏంటంటే బాప్ దాదా వేరే పిల్లల్ని కూడా, ఇంకో రకమైన పిల్లల్ని కూడా చూశారు. అప్పుడప్పుడు సంతుష్టంగా ఉంటారు, అప్పుడప్పుడు అసంతుష్టత అనేది సంకల్పంలో ఛాయ మాత్రం చేరిపోతుంది. సంకల్పంతో కొంచెం అసంతుష్టిలోకి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు, చిక్కుకొని ఉండిపోవట్లేదు. ఇది రెండో రకమైన పిల్లల్ని చూశారు బాబా. तीसरे बच्चे कभी संकल्प की असंतुष्टता, कभी स्वयं की स्वयं से असंतुष्टता, कभी परिस्थितियों द्वारा असंतुष्टता, कभी स्वयं की हलचल द्वारा असंतुष्टता और कभी छोटी बड़ी बातों से असंतुष्टता। इसी चक्र में चलते और निकलते और फिर फंसते रहते। ऐसी माला भी देखी। మూడో రకమైనటువంటి మాల ఏంటి, రెండో రకం ఏంటి, అసంతుష్టత కొద్ది కొద్దిగా సంకల్పంలో వచ్చేస్తుంది కానీ అందులోనే ఉండిపోవట్లేదు, చిక్కుకొని ఉండిపోవట్లేదు. మూడో రకమైన మాల ఏంటి తెలుసా, అప్పుడప్పుడు సంకల్పాల్లో అసంతుష్టత, అప్పుడప్పుడు స్వయం నుండి అసంతుష్టత, అప్పుడప్పుడు పరిస్థితుల ద్వారా అసంతుష్టత, అప్పుడప్పుడు స్వయంలో అలజడి ద్వారా అసంతుష్టత, అప్పుడప్పుడు చిన్న పెద్ద విషయాల ద్వారా అసంతుష్టత. ఇదే చక్రం నడుస్తుంది, ఇదే చక్రంలో నడుస్తుంది, బయటకు వస్తున్నారు, మళ్ళీ చిక్కుకుంటూ కూడా ఉంటున్నారు, చిక్కుపోతున్నారు ఈ చక్రంలోని, అసంతుష్టత యొక్క చక్రంలోని. ఇలాంటి మాల కూడా చూసారంట బాప్ దాదా. तो 3 मालाएं तैयार हुई, 3 मालल तैयारయ్యాయి. मनिया तो सभी है लेकिन संतुष्ट मनियों की झलक और दूसरे 2 प्रकार के मनियों की झलक क्या होगी ये तो आप भी जान सकते हो. మనులైతే అందరూ అయ్యారు. 3 రకాలైన మాలలో ఉండేవాళ్ళు మనులే, సంతుష్ట మనులుగా బాబా పెట్టుకున్నారు. కానీ మొదటి మాల ఏదైతే సదా సంతుష్టంగా ఉండే మనులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క మెరుపు, మరి 2 రకాల మాల తర్వాత ఏదైతే బాబా చెప్పారో వాళ్ళ యొక్క ఆ మనుల యొక్క మెరుపులోని తేడా ఏముంటుంది మీ అందరికీ తెలిసిందే. ब्रह्मा बाप बार बार 3 मालाओं को देखते हुए हर्षित भी हो रहे थे, साथ साथ प्रयत्न कर रहे थे कि दूसरी नंबर की माला की मनिया पहली माला में आ जाए. బ్రహ్మా బాబా గడి గడికి 3 మాలను చూస్తూ హర్షితులవుతున్నారు. 3 మాలల్ని చూసి దాంతో పాటు ప్రయత్నిస్తూ ఉన్నారు. బ్రహ్మా బాబా ఏంటంటే 2వ నంబర్ మాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి మాలలోకి వచ్చేస్తే బాగుంటుంది అని. रेहान चल रही थी बाप दादा दोनों के बीच में, क्योंकि दूसरी माला की कोई मनी बहुत थोड़ी सी असंतुष्टता की
छाया मात्र के कारण पहली माला से वंचित रह गई है, इसको परिवर्तन कर कैसे भी पहली माला में लावे। बाप दादा की हृदयान चल रही थी इस बात में। బాప్ దాదా ఇద్దరిది సంభాషణ నడుస్తుందంట ఆ పిల్లల కోసం. ఎందుకంటే రెండో మాలలో వచ్చిన కొంతమంది మనలు చాలా తక్కువ మంది, చాలా కొద్దిగా, రెండో మాలలో వచ్చే పిల్లలు చాలా కొద్దిగా అసంతుష్టత, ఛాయా మాత్రం అన్నట్టు, నీడ అన్నంత మాత్రమే అసంతుష్టతకు వస్తున్న కారణంగా మొదటి మాల నుండి వంచితులైపోయారు. అంతే, చిన్న తేడా కారణంగానే మొదటి మాల నుండి వంచితులైపోయారు. ఇది పరివర్తన అయిపోయి ఎలాగైనా ఆ పిల్లలు మొదటి మాలలోకి వచ్చేస్తే, ఆ పిల్లల్ని మొదటి మాలలోకి తీసుకొచ్చేస్తే బాగుంటుంది వాళ్ళని పరివర్తన చేసి అని బాప్ దాదా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. एक एक के गुण विशेषताएं सेवा सबको सामने लाते, बार बार यही बोले कि इसको पहली माला में कर ले. ఒక్కొక్కరి గుణము, ఒక్కొక్కరిలో ఉన్న విశేషతలు, సేవ చూస్తూ ఉన్నారు బాప్ దాదా. చూస్తూ గడిగడికి ఇదే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ విశేషతలు అయితే బాగున్నాయి, కానీ కొంచెం అసంతుష్టత, వీళ్ళని కూడా మొదటి మాలలోకి పెట్టేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబా చెప్తున్నారు. కితనే లోగ్ ऐसे लोग ऐसी 25-30 के करीब मनिया थी जिनके ऊपर ब्रह्मा बाप की विशेष रूरिया चल रही थी. అలాంటి వాళ్ళు ఒక 25-30 మంది, 25-30 మనులు ఉన్నాయంట బాబా దృష్టిలో. విశేషంగా వాళ్ళ కోసం బ్రహ్మా బాబా సంభాషణ నడుస్తుంది శివ్ బాబాతోని. ब्रह्मा बाप बोले पहले नंबर माला में इन मनियों को भी डालना चाहिए. బ్రహ్మా బాబా అంటున్నారంట, ఈ మనులను కూడా, ఈ 25-30 మంది ఎవరైతే ఈ మనులు కొంచెం ఛాయ మాత్రం చిన్న తేడా వస్తుందో వీళ్ళని కూడా మొదటి మాలలోకి పెట్టేస్తే బాగుంటుంది. लेकिन फिर स्वयं ही मुस्कुराते हुए यही बोले कि बाप इन्हों को अवश्य पहली में लाकर ही दिखाएंगे. మళ్ళీ స్వయంలో స్వయమే బ్రహ్మా బాబా చిరునవ్వు నవ్వుకుంటూ అంటున్నారు ఏంటంటే, శివ్ బాబా వీళ్లను తప్పకుండా మొదటి మాలలోకి తెచ్చి చూపిస్తారు అని. తో ऐसे विशेष मनिया बीती అంటే ఇలాంటి విశేష మనులు కూడా ఉన్నారు రెండో రకమైన మాలలో కూడా. బాబా దృష్టి వాళ్ళ మీద, వాళ్ళని మొదటి మాలలో తెచ్చేద్దామా అని పడేలాగా అలాంటి విశేషతలుండి విశేషాత్మలు కూడా చూసేరు బాప్ దాదా. అందరూ వినడమే కాదు, స్వయం అందులో మర్జ్ అవ్వండి, అందులో ఇమర్జ్ అవ్వండి. ఆ స్థితిలోని నేను ఏ మాలలో ఉన్నాను చూసుకొని ఆ మాలలో ఉంటూ, అలాంటి మనీ అయి ఉంటూ వినండి మురళి. ఎందుకంటే మనకే చెప్తున్నారు బాబా. కాబట్టి నేను ఆ మాలలో మనీ అయి ఉండి ఆ విశేషతలు ధారణ చేసుకుంటూ వినండి. బాబా చెప్తూ ఉంటేనే ధారణ అయిపోతూ ఉండాలి మనలో. ऐसे रूहियान चलती हुई एक बात निकली कि असंतुष्टता का विशेष कारण क्या है. ఇలా మాట్లాడుకుంటూ బాప్ దాదా ఇద్దరు ఒక మాట వచ్చిందంట. అదేంటంటే, ఇంతకీ అసంతుష్టతకు విశేషమైన కారణం ఏంటవుతుంది, ఎందుకు పిల్లలు అసంతుష్టతకి గురి అవుతున్నారు. जबकि संगम युग का विशेष वरदान संतुष्टता है, फिर भी वरदाता से वरदान प्राप्त वरदानी आत्माएं दूसरे नंबर की माला में क्यों आते. సంగమ యుగం యొక్క విశేష వరదానమే సంతుష్టత అనేది ఇచ్చేశారు బాబా. అయినా కూడా వరదాత నుండి వరదానాలు పొంది ఉన్న వరదాని ఆత్మలై ఉండి కూడా పిల్లలు రెండో నంబర్ మాలలో ఎందుకు వచ్చేస్తున్నారు, ఆ చిన్న అసంతుష్టత కూడా ఎందుకు వస్తుంది అసలు, ఇది బాప్ దాదా ఎవరు డిస్కస్ చేస్తున్నారు. संतुष्टता का बीज सर्व प्राप्तियां हैं, असंतुष्टता का बीज स्थूल व सूक्ष्म अप्राप्ति है. సంతుష్టంగా మనము ఉండాలి అంటే దానికి బీజం ఏంటి, సర్వప్రాప్తులు. సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టత యొక్క బీజము స్థూల లేదా సూక్ష్మ అప్రాప్తి. సంతుష్టత, సర్వప్రాప్తులు ఉంటే సంతుష్టత,
స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ ఏదైనా అప్రాప్తి మనకు అనుభవం అవుతుందంటే అక్కడ అసంతుష్టత ఉంటుంది. जब ब्राह्मणों का गायन ही अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में अथवा ब्राह्मणों के जीवन में फिर असंतुष्टता क्यों? ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క గాయనం ఉందో ఏ వస్తువు బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనేది లేదు అనేది బ్రాహ్మణ జీవితంలో असंतुष्टता ఎందుకు వస్తుంది? क्या वरदाता ने वरदान देने में अंतर रखा व लेने वालों ने अंतर कर लिया? क्या हुआ? బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువు లేదు అనే వరదానం ఉంది కదా బాబా నుండి. అసంతుష్టత మీద కొంతమందిలో ఉంటుంది అంటే వరదాత బాబా వరదానం ఇవ్వడం లేన తేడా చేశారా వాళ్ళ విషయంలో? లేకపోతే వరదానం తీసుకునే వాళ్ళు తేడా చేసుకున్నారా? ఏం జరిగి ఉంటుంది? जब वरदाता दाता के भंडार भरपूर हैं, इतने भरपूर है जो आपके अर्थात श्रेष्ठ निमित्त आत्माओं के जो बहुत काल के ब्रह्मा कुमारी बन गए, उन्होंने 21 जन्मों की वंशावली और फिर उनके भक्तों की भी वंशावली, वो भी उन प्राप्तियों के आधार पर चलते रहेंगे. इतनी भरपूर दिया है बाबा. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే వరదాత దాత యొక్క బండారు ఎంత నిండుగా మన ఎదురుగా పెట్టారంటే, ఎంత నిండుగా ఉండే బండారంటే మీరు అంటే శ్రేష్టమైన నిమిత్త ఆత్మలు మీరు కూడా చాలా కాలం ఎవరైతే బ్రహ్మ కుమారిగా అయిపోయారో వాళ్ళవి 84 జన్మల వంశావళి, వాళ్ళు వాళ్ళ వంశం 21 జన్మలు తినొచ్చు. తర్వాత వాళ్ళ భక్తులు భక్తుల యొక్క వంశం అంతా కూడా 21 జన్మలు, అనేక జన్మలు భక్తులు వచ్చేది ద్వాపరయుగం నుండి కదా. వాళ్ళందరూ కూడా ఈ ప్రాప్తుల ఆధారంతోనే నడుస్తారు. ఇప్పుడు ఇంత నింపుకోగలం మనం. అంత బండారు బాబా మనకు తెరిచిపెట్టారు, అంత నింపుకునేంత. మనము మన వంశము మన భక్తుల యొక్క వంశము 21 జన్మలు కూడా ప్రాప్తులతో నడిచేలాగా. समझा? हम भी और हमारी वंश भी, हमारे भक्त भी और भक्तों की वंशावली भी 21 जन्म तक उन प्राप्तियों के आधार पर चलते रहेंगे. ऐसा भरपूर भंडारा बाबा के पास है, इतना ले सकते हैं हम. इतनी बड़ी प्राप्ति फिर भी असंतुष्टता क्यों? ఇంత గొప్ప ప్రాప్తి బాబా మన ఎదురుగా పెట్టి అయినా కూడా అసంతుష్టత ఎందుకు ఉంటుంది? अखुट खजाना सभी को प्राप्त है, एक ही द्वारा, एक ही जैसा, एक ही समय, एक ही विधि से తరగని ఖజానా అందరికీ లభించింది. బాబా ద్వారానే, ఒకరి ద్వారానే ఒకలాంటి ఖజానా ఒకే సమయంలో ఒకే విధి ద్వారా దొరికింది. लेकिन प्राप्त हुए खजाने को हर समय कार्य में नहीं लगाते, अर्थात स्मृति में नहीं रखते. కానీ తేడా ఎందుకు వస్తుంది? లభించిన ఖజానాను ప్రతి సమయం కార్యంలో ఉపయోగించటం లేదు, అంటే స్మృతిలో ఉంచుకోవటం లేదు ప్రాప్తులని. मुख से खुश होते लेकिन दिल से खुश नहीं होते. ఇన్ని ప్రాప్తులు దొరికాయి కదా అని నోటితో ఆనందిస్తున్నారు. బాబా మనకి ఈ ప్రాప్తులు ఇచ్చారు, ఆ ప్రాప్తులు ఇచ్చారు, నోటితో చెప్పుకొని ఆనందిస్తున్నారు, కానీ హృదయం నుండి ఆ ఆనందం అనుభవం చేయటం లేదు. దిమాగ్కి ఖుషి హై, దిల్కి ఖుషి నహీ. బుద్ధితో తెలివితో ఖుషి అనుభవిస్తున్నారు, కానీ హృదయం యొక్క ఆనందం, లోపలికి టచ్ అయ్యి ఆనందం అనుభవించట్లేదు ప్రాప్తుల్ని. కారణం ఏంటి? ఎందుకు అది दिल को क्यों टच नहीं कर रहे वो खुशी? प्राप्तियों की खजानों को स्मृति स्वरूप बन कार्य में नहीं लगाते. स्मृति रहती है लेकिन स्मृति स्वरूप में नहीं आते. ప్రాప్తుల యొక్క ఖజానాను స్మృతి స్వరూపంగా ఈ కార్యంలో పెట్టటం లేదు. ఇదే కారణం. స్మృతి ఉంటుంది ప్రాప్తులు ఏంటి అనేది, కానీ స్మృతి స్వరూపంలో ఉండి వాటిని ఉపయోగించట్లేదు.
प्राप्ति बेहद की है, लेकिन उनको कहाँ कहाँ हद की प्राप्ति में परिवर्तन कर लेते हो। ప్రాప్తి అయితే అనంతమైంది ఇచ్చారు బాబా, కానీ అక్కడక్కడ దాన్ని హద్దుల్లో ఉన్న ప్రాప్తిలోకి పరివర్తన చేసేసుకుంటున్నారు. इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा बेहद की प्राप्ति के फल स्वरूप जो सदा संतुष्टता की अनुभूति हो उससे वंचित कर देती है. ఈ కారణంగా హద్దు అంటే అల్పకాలిక ప్రాప్తి యొక్క కోరిక అనంతమైన ప్రాప్తి అనే ఫలస్వరూపం ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి చేయిస్తుందో మనకి, అటువంటి బేహద్ ప్రాప్తి యొక్క ఫలస్వరూపం నుండి వంచితులుగా చేసేస్తుంది. ఏంటి? హద్దులో ఉన్న కోరికలు. हद की प्राप्ति दिलों में हद डाल देती है, इसलिए असंतुष्टता की अनुभूति होती. హద్దులో ఉన్న ప్రాప్తులు హద్దు వేసేస్తున్నాయి మన మనసులో, అందువలన అసంతుష్టత యొక్క అనుభూతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సేవ మే हद डाल देते हैं क्योंकि हद की इच्छा का फल मन इच्छित फल नहीं प्राप्त होता. సేవలో హద్దు వేసేసుకుంటున్నారు. హద్దు ఉండడం వలన హద్దులో ఉన్నటువంటి కోరిక యొక్క రిజల్ట్ ఏమవుతుంది? హద్దులో ఉన్న కోరిక యొక్క ఫలం రిజల్ట్ ఏమవుతుంది? మన ఇచ్చిత ఫల్ नहीं प्राप्त होता. మనసుకు నచ్చిన ఫలం దొరకదు. हद की इच्छाओं का फल अल्पकाल की पूर्ति वाला होता है. హద్దులో ఉన్న కోరికల యొక్క ఫలం ఎలా ఉంటుంది అంటే అల్పకాలానికి పూర్తి చేసుకునే వాళ్ళగా ఉంటాం, అల్పకాలానికి సంతుష్టులయ్యే విధంగా. इसलिए अभी अभी संतुष्टता अभी अभी असंतुष्टता हो जाती है. అందువల్లనే అప్పటికప్పుడే సంతుష్టంగా ఉంటుంటారు, అప్పుడప్పుడే అసంతుష్టతలోకి వచ్చేస్తూ ఉంటారు. हद बेहद का नशा अनुभव कराने नहीं देता, इसलिए विशिष्ट करो कि मन की अर्थात स्वयं की संतुष्टता सर्व की संतुष्टता अनुभव होती है. హద్దు అనేది బేహద్ నషాను అనుభవం చేయనివ్వదు. హద్దులో ఉన్న ప్రాప్తుల వెనుక, హద్దులో ఉన్న ఖుషి వెనుక, హద్దులో ఉన్న కోరికల వెనుక మనం పరిగెడితే అనంతమైన నషాను అనుభవం చేసుకోనివ్వదు అది. అందుకు విశేషంగా చెక్ చేసుకోండి, మనసు యొక్క అంటే స్వయం యొక్క సంతుష్టత సర్వుల యొక్క సంతుష్టత అనుభవం అవుతుందా అని చెక్ చేసుకుంటూ ఉండండి. संतुष्टता की निशानी वो मन से, दिल से, सर्व से, बाप से, ड्रामा से संतुष्ट होंगे. సంతుష్టత యొక్క గుర్తులు ఏంటంటే ఎవరు సంతుష్టంగా ఉంటారో వాళ్ళు మనస్సు ద్వారా, హృదయం ద్వారా, సర్వుల ద్వారా, బాబా ద్వారా, డ్రామా ద్వారా ఎప్పుడు సంతుష్టంగానే ఉంటారు. उनके मन और तन में सदा प्रसन्नता की लहर दिखाई देगी. వారి మనస్సు మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అలలు కనిపిస్తూ ఉంటాయి. उनके मन और तन के द्वारा सदा प्रसन्नता की लहर दिखाई देगी. సదా ప్రసన్నత యొక్క అలలు కనిపిస్తాయి మనస్సు మరియు తనువు ద్వారా. తనువు ద్వారా అంటే ముఖం ద్వారా. चाहे कोई भी परिस्थिति आ जाए, चाहे कोई आत्मा हिसाब किताब चुकतू करने वाली सामना करने भी आती रहे, चाहे शरीर का कर्म भोग सामना करने आता रहे, लेकिन हद की कामना से मुक्त आत्मा संतुष्टता के कारण सदा प्रसन्नता की झलक में चमकता हुआ सितारा दिखाई देगी. ఏది ఏ పరిస్థితి వారు ఎదురుగా వచ్చేసినా, ఏ ఆత్మ లెక్కాచారం సమాప్తి చేసుకోవటానికి మీ ఎదురుగా వచ్చినా, శరీరం యొక్క కర్మభోగం మీ ఎదురుగా వచ్చినా కానీ హద్దులో ఉన్న కామన నుండి, హద్దులో ఉన్న కోరికల నుండి ముక్తులై ఉన్న ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపుతో మెరుస్తున్న నక్షత్రంలా కనిపిస్తూ ఉంటారు. హద్దులో ఉన్న కామన నుండి ముక్తి లేకపోతే సంతుష్టత ఉంటుంది, సంతుష్టత ఉంటే ప్రసన్నత కనిపిస్తుంది. పరిస్థితులు ఉంటాయి వారి ఎదురుగా, ఉండవని కాదు, ఉన్నా కానీ వారి ముఖము మరియు నడవడిక, మనస్సు, తను ద్వారా ప్రసన్నత కనిపిస్తుంది. ప్రసన్నత యొక్క మెరుపు మెరిసే సితారాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. प्रसन्न चित्त कभी कोई बात में प्रश्न चित्त नहीं होंगे.
ప్రసన్న చిత్తులు ఏ విషయంలో? ప్రశ్న చిత్తులు కారు. ప్రశ్న హే తో ప్రసన్న नहीं, ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. प्रसन्न चित्त की निशानी वो सदा निस्वार्थी और सदा सभी को निर्दोष अनुभव करेगा. ప్రసన్న చిత్తుల యొక్క గుర్తు ఏంటంటే వారు సదా నిస్వార్థిగా మరియు సదా అందరినీ నిర్దోషిగా అనుభవం చేస్తారు. किसी और के ऊपर दोष नहीं रखेगा, ना भाग्य विधाता के ऊपर कि मेरा भाग्य ऐसा बनाया, ना ड्रामा पर कि मेरा ड्रामा ही पार्ट ऐसा है, ना व्यक्ति पर कि इसका स्वभाव संस्कार ऐसा है, ना प्रकृति के ऊपर कि प्रकृति का वायुमंडल ऐसा है, ना शरीर के हिसाब किताब पर कि मेरा शरीर ही ऐसा है. బాబా చెప్తున్నారు ప్రసన్న చిత్తుల యొక్క గుర్తు సదా నిస్వార్థిగా ఉంటారు, నిర్దోషిగా ఉంటారు. ఎవరిపైన దోషం వేయరు. వాళ్ళకు వచ్చే పరిస్థితుల కోసం వేరే వాళ్ళ మీద దోషం వేయరు. భాగ్య విధాత పైన దోషం, నా భాగ్యం ఇలా తయారు చేశారు బాబా అని, లేకపోతే డ్రామా పైన దోషం, డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది అని, లేకపోతే వ్యక్తులపైన దోషం వేయడము, వీళ్ళ స్వభావ సంస్కారమే ఇలాంటిది అని, లేదా ప్రకృతి పైన దోషం వేయడము, ప్రకృతి యొక్క వాతావరణమే ఇలా ఉంది అని, లేకపోతే శారీరక లెక్కాచారం అనారోగ్యం మీద దోషం వేయడము, నా శరీరమే ఇలా అయిపోయింది అని దోషం వేసే దీంతో నడవరు వాళ్ళు. प्रसन्नचित अर्थात सदा निस्वार्थी निर्दोष वृत्ति दृष्टि वाले. प्रसन्न चित्तुలు అంటే सदा निस्वार्थ निर्दोष वृत्ति दृष्टि కలిగి ఉంటారు. तो संगम की विशेषता संतुष्टता है और संतुष्टता की निशानी प्रसन्नता है. కాబట్టి మనకు బాబా మాటలతో అర్థమైంది ఏంటి? సంగమీగం యొక్క విశేషత సంతుష్టత, మరియు సంతుష్టత యొక్క నిశాని, సంతుష్టత యొక్క చిహ్నము ప్రసన్నత. ये है ब्राह्मण जीवन की विशेष प्राप्ति. ఇది బ్రాహ్మణ జీవిత యొక్క విశేషమైన ప్రాప్తి. సంతుష్టత, ప్రసన్నత. संतुष्टता नहीं, प्रसन्नता नहीं तो ब्राह्मण बनने का लाभ नहीं लिया. ఒకవేళ సంతుష్టత మనలో లేదు, ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులై కూడా లాభాన్ని తీసుకోవటం లేదు. ब्राह्मण जीवन का सुख है ही संतुष्टता प्रसन्नता. ब्राह्मण जीवित యొక్క సుఖం ఉన్నదే సంతుష్టత మరియు ప్రసన్నతలోని. ब्राह्मण जीवन बनी और उसका सुख नहीं लिया तो नामधारी ब्राह्मण हुए व प्राप्ति स्वरूप ब्राह्मण हुए. బాబా చెప్తున్నారు బ్రాహ్మణ జీవితం తయారైపోయింది, బాబా పిల్లలు అయిపోయాము, కానీ ఈ జీవితం యొక్క సుఖాన్ని అనుభవం చేయటం లేదు అనుకోండి, అప్పుడు పేరుకు బ్రాహ్మణులు అయ్యారంటారా లేదా ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులు అయ్యారంటారా? ఏమైనట్టు? तो बाप दादा सभी ब्राह्मण बच्चों को यही स्मृति दिला रहे हैं, ब्राह्मण बने आहो भाग्य, लेकिन ब्राह्मण जीवन का वर्षा प्रॉपर्टी संतुष्टता है और ब्राह्मण जीवन की पर्सनालिटी प्रसन्नता है. इस अनुभव से कभी वंचित नहीं रहना, अधिकारी हो. బాబా చెప్తున్నారు బాబ్ దాదా బ్రాహ్మణులందరికీ ఇదే స్మృతి కలిగిస్తున్నారు. మీరు బ్రాహ్మణులు అయిపోయారు, ఓహో భాగ్యం, మంచిదే, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం లేదా ప్రాపర్టీ, బ్రాహ్మణ పిల్లలు అయ్యాక దొరికిన ప్రాపర్టీ ఏంటి? సంతుష్టత, మరియు బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడు వంచితులు కాకుండా చూసుకుంటూ ఉండండి. అధికారులు, మీరు అధికారిగా పొందాలి ఇవి ప్రాప్తులు, బాబా నుండి అనుభవం చేస్తూ ఉండాలి. సంతుష్టత, ప్రసన్నత. जब दाता वरदाता खुली दिल से प्राप्तियों का खजाना दे दिया है तो खूब अपनी प्रॉपर्टी और पर्सनालिटी का अनुभव मिला, औरों को भी अनुभवी बनाओ. ఎప్పుడైతే దాత వరదాత తెరిచి ఉన్న హృదయంతో, హృదయాన్ని తెరిచి ప్రాప్తుల యొక్క ఖజానా ఇస్తూ ఉన్నారో, ఎంత 21 జన్మల వరకు మీ భక్తుల వంశాన్ని కూడా సరిపోయేలా తీసుకోండి, అంత తెరిచి ఇస్తున్నారు, ఖజానాలు ఇచ్చేశారు. కాబట్టి ఎలా ఉండాలి మన జీవితం? खूब अपनी प्रॉपर्टी, खूब అంటే
చాలా ప్రాపర్టీ బాబా నుండి. మరియు పర్సనాలిటీ, ప్రసన్నత అనుభవంలో తీసుకునండి. పర్సనాలిటీ ఏంటి మంది? ప్రసన్నత. ఇది అనుభవంలో తెండి. ఇతరులని కూడా అనుభవిగా తయారు చేయండి. అర్థమైందా? బాబా ఏ పరిస్థితిలోనైనా మీ ముఖంలో కానీ మీ స్థితిలో కానీ ప్రసన్నత పోకూడదు అని చెప్తున్నారు బాబా. అది శారీరక వ్యాధి కావచ్చు, లేదా ఎవరితో పడే ఘర్షణ కావచ్చు, లేకపోతే వాతావరణ పరిస్థితి కావచ్చు, ప్రకృతి వాతావరణం, ఏదైనా కానీ ప్రసన్నత అనే పర్సనాలిటీ, సంతుష్టత అనే ప్రాపర్టీ పోకూడదు. ఇతరులను కూడా మీ నుండి ఇతరులకు కూడా అది అనుభవం చేయించి అనుభవిగా తయారు చేయండి. समझा? हर एक अपने से पूछे कि मैं किस नंबर के माला में हूं. బాబా అన్ని గుర్తులు చెప్పేస్తారు. ఇప్పుడు సంతుష్టత ఉంటే ఎలా ఉంటారు, ప్రసన్నత ఉంటే ఎలా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఏ నంబర్ యొక్క మాలల్లో ఉన్నాను. మాలా మే తో హై హీ లేకిన్ కిస్ నంబర్ కి మాలా మే హూ. మాలలో అందరూ ఉన్నారు, కానీ ఏ నంబర్ మాలలో ఉన్నాను అనేది పరిశీలించుకోండి. అచ్చా, आज राजस्थान और यूपी ग्रुप है. ఈరోజు రాజస్థాన్ మరియు యూపీ గ్రూప్ బాబా ఎదురుగా ఉన్నారు. राजस्थान अर्थात राजाई संस्कार वाले, हर संकल्प में स्वरूप में राजाई संस्कार प्रैक्टिकल में लाने वाले अर्थात प्रत्यक्ष दिखाने वाले. రాజస్థాన్ అంటే రాజ సంస్కారం ఉండేవారు. ప్రతి సంకల్పంలో స్వరూపంలో రాజ సంస్కారం ప్రాక్టికల్గా తీసుకొచ్చేవాళ్ళు, ప్రత్యక్షంగా చూపించేవాళ్ళు. इसको कहते हैं राजस्थान निवासी. అప్పుడే రాజస్థాన్ నివాసీలు అయినట్టు. ऐसे होना कभी ప్రజా तो नहीं बन जाते हो ना. ఇలాగే ఉంటున్నారా? ఎప్పుడు ప్రజా సంస్కారం వచ్చేయటం లేదు కదా మీలోని. అగర్ వశీభూత్ हो गए तो ప్రజా कहेंगे, मालिक है तो రాజా. ఒకవేళ వశీభూతులు అయిపోతున్నారంటే ప్రజలు అంటారు, మాలికులుగా ఉంటే రాజా అంటారు. ऐसा नहीं कि कभी राजा कभी प्रजा नहीं, सदा राजा ही संस्कार स्वतः ही स्मृति स्वरूप में हो. అప్పుడప్పుడు రాజాగా ఉంటున్నాం, అప్పుడప్పుడు ప్రజాగా ఉంటున్నాము అనకండి. స్వతహాగానే రాజా సంస్కారం మీలో ఉండాలి. స్మృతి స్వరూపంలో స్వతహాగానే రాజా సంస్కారం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ऐसे राजस्थान निवासी बच्चों का महत्व भी है. ఆ విధంగా తయారయ్యే రాజస్థానీ నివాసి పిల్లల యొక్క మహత్వం కూడా ఉంది. మామూలుగా కూడా రాజస్థాన్ నివాసి పిల్లల యొక్క మహత్వం ఉంది. ఎందుకు? హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది కాబట్టి రాజస్థాన్ అంటే మహత్వం ఉంది కదా. राजा को सदैव सभी ऊंची नजर से देखेंगे और स्थान भी राजा को ऊंचा देंगे. రాజా అంటే సదా ఉన్నత దృష్టితో చూస్తారు, వారికి స్థానం కూడా ఉన్నతమైన స్థానం ఇస్తారు ఎవరైనా. రాజా సదే తఖ్త్ పర్ బెట్టేగా, ప్రజా సదే నీచే. రాజు సదా సింహాసనం మీద కూర్చుంటారు, ప్రజలు సదా కింద కూర్చునే వారు ఉంటారు. तो राजस्थान के राजाई संस्कार वाले आत्मा ही अर्थात सदा ऊंची स्थिति के स्थान पर रहने वाले. కాబట్టి ఇక్కడ రాజ సంస్కారం ఉండే ఆత్మలు అంటే అర్థం ఏంటంటే సదా ఉన్నత స్థితి అనే స్థానంలో కూర్చుని ఉంటారు వాళ్ళు. ऐसे बन गए हो व बन रहे हो, అలా తయారైపోయారా, తయారవుతున్నారా? बने हैं और संपन्न बनना ही है. తయారయ్యారు మరియు సంపన్నంగా తయారై తీరాలి. రాజస్థాన్ కి మహిమ కమ్ नहीं है. राजस्थान యొక్క మహిమ తక్కువైందేం కాదు. స్థాపన का हेडक्वार्टर ही राजस्थान में है. तो ऊंचे हो गए ना, नाम से भी ऊंचे, काम से भी ऊंचे. ऐसे राजस्थान के बच्चे अपने घर में पहुंचे हैं. समझा? స్థాపన యొక్క హెడ్ క్వార్టర్ రాజస్థాన్లోని ఉంది కాబట్టి ఉన్నతమైన వారు అయిపోయారు కదా. పేరు కూడా ఉన్నతమైంది రాజస్థాన్, పని కూడా మీది ఉన్నతమైంది. ఇలాంటి రాజస్థాన్ యొక్క పిల్లలు తమ ఇంటిలో తాము చేరుకున్నారు. అర్థమైందా? యూపీకి భూమి విశేష వరదాన్ భూమి గాయి హుయి హే. యూపీ వాళ్ళతో కలుస్తున్నారు బాబా. యూపీ యొక్క భూమి విశేషంగా పావన భూమి అని గాయనం జరిగింది. విశేష పావన్ భూమి గాయి హుయి హే. పావన్ కర్ని వాలి భక్తి మార్గకి గంగా నది బి వహా హే. ఎందుకంటే పావనంగా చేస్తుంది అని భావన పెట్టుకున్న భక్తి మార్గం యొక్క గంగా నది అది కూడా యూపీలోనే ఉంది. और भक्ति के हिसाब से कृष्ण की भूमि भी यूपी में ही है. భక్తి యొక్క లెక్కలో కృష్ణుని యొక్క భూమి ఏమంటారు? మధుర, బృందావన్, అవి కూడా యూపీలోనే ఉన్నాయి. భూమికి మహిమ బోత్.
కాబట్టి ఈ భూమి యొక్క మహిమ చాలా ఉంది. कृष्ण लीला जन्मभूमि देखनी होगी तो भी यूपी में ही जाएंगे. కృష్ణ లీలలు చూడాలన్నా, కృష్ణుని యొక్క జన్మభూమిని చూడాలన్నా భక్తులు యూపీలోనే వెళ్తారు కదా. तो यूपी वालों की विशेषता है కాబట్టి యూపీ వాళ్ళది ఈ విశేషత ఉంది. సదా పావన్ బన్ और పావన్ बनने की విశేషత సంపన్న है. యూపీ వాళ్ళ విశేషత ఏంటి? సదా పావనంగా ఇతరులను కూడా పావనంగా తయారు చేసే విశేషత ఉంది. जैसे बाप की महिमा है पतित पावन, यूपी वालों की भी महिमा बाप समान है. బాబా మహిమ ఎలాగైతే ఉందో పతిత పావన్ యూపీ వారి యొక్క మహిమ కూడా బాప్ సమాన్ మహిమ ఉంది. పతిత్ పావని ఆత్మ కాబట్టి యూపీ వాళ్ళు ఎవరు? పతిత పావని ఆత్మలు. భాగ్య కా సితారా చమక్ రహా హై, భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తుంది. ऐसा भाग्यवान स्थान और स्थिति दोनों की महिमा. ఇలాంటి భాగ్యవాన్ స్థానం మరియు స్థితి ఈ రెండింటి యొక్క మహిమ ఉంది. సదా పావన్ ఏ హే స్థితి కి మహిమ. సదా పావనంగా ఉండడం ఇది స్థితి యొక్క మహిమ. तो ऐसे भाग्यवान अपने को समझते हो, सदा अपने भाग्य को देख हर्षित होते, स्वयं भी सदा हर्षित और दूसरों को भी हर्षित बनाते चलो, क्योंकि हर्षित मुख स्वतः ही ఆకర్షిత్ మూర్తి होते हैं. ఇలాంటి భాగ్యవంతులుగా స్వయాన్ని అనుకుంటున్నారా? సదా తమ భాగ్యాన్ని చూస్తూ హర్షితులవుతూ స్వయం కూడా సదా హర్షితంగా మరియు ఇతరులను కూడా హర్షితంగా తయారు చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే హర్షిత ముఖము స్వతహాగానే ఆకర్షిత మూర్తిగా ఉంటుంది. जैसे स्थूल नदी अपनी तरफ खींचती है ना, खींच कर यात्री जाते हैं, चाहे कितना भी कष्ट उठाना पड़े फिर भी पावन होने का आकर्षण खींच लेता है. ఎలాగైతే స్థూలమైన నది తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది కదా, ఆకర్షించి యాత్రిగా అయి యాత్రలోకి వెళ్తారా నది దగ్గరికి, అది ఆకర్షిస్తుంది కదా. అర్థమైందా? కాబట్టి యూపీ వాళ్ళు ఏమంటున్నారు బాబా? మీరు కూడా పావనంగా అయ్యే ఆకర్షణ మీ నుండి కలగాలి అని చెప్తున్నారు బాబా. खींच कर यात्री जाते हैं, चाहे कितना भी कष्ट उठाने पड़े फिर भी पावन होने का आकर्षण खींच लेते. ఎంత కష్టపడాలో ఆ యాత్రలో వెళ్ళడానికి అయినా పావనం అవుతామనే ఒక ఆకర్షణ లాగుతూ ఉంటుంది చూడండి. तो ये पावन बनाने का कार्य का यादगार यूपी में है. కాబట్టి పావనంగా తయారు చేసే కార్యం యొక్క స్మృతి చిహ్నాలన్నీ యూపీలో ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. వింటున్నారా? ऐसे ही हर्षित और आकर्षित मूर्ति बनना है. ఇలాగే హర్షిత మరియు ఆకర్షిత మూర్తిగా తయారవ్వాలి. समझा? तीसरा ग्रुप डबल विदेशियों का भी है. మూడోది డబల్ విదేశీ గ్రూప్తో కలుస్తున్నారు బాబా. डबल विदेशी अर्थात सदा विदेशी बाप को आकर्षित करने वाले, क्योंकि समान है ना. డబల్ విదేశీలు అంటే విదేశీ బాబాను సదా ఆకర్షించి తీసుకొచ్చేవారు. ఎందుకంటే సమానమైన వర్క్ అయిపోయారు కదా బాబాతో వాళ్ళు. వాళ్ళు కూడా విదేశీ, బాబా కూడా విదేశీ. సదా బాప్ भी విదేశీ है, आप भी విదేశీ हो, हम शरीक प्यारे होते हैं. తోటి వాళ్ళు అయిపోయారు, సమానమైన వాళ్ళు అయిపోయారు. బాబా కూడా విదేశీ, మీరు కూడా విదేశీ. సమానమైన వాళ్ళ మధ్య ప్రేమ ఉంటది కదా అంటున్నారు బాబా. మా బాప్ से भी फ्रेंड्स ज्यादा प्यारे लगते. లౌకికంలో కూడా అమ్మా నాన్న కన్నా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రియం అనిపిస్తూ ఉంటారు. तो डबल विदेशी बाप समान सदा इस देह और देह के आकर्षण से परे विदेशी हैं, अशरीरी हैं, अव्यक्त है. तो बाप अपने समान भिन्न भिन्न साधन और भिन्न भिन्न विधि से आगे बढ़ने की, तो बाप अपने समान अशरीरी अव्यक्त स्थिति वाले बच्चों को देख हर्षित होते हैं. ఎలాగైతే డబల్ విదేశీ బాబా సమానంగా సదై దేహం యొక్క ఆకర్షణ నుండి అతీతంగా బాబా సమానంగా విదేశీగా అశరీరిగా అవ్యక్తంగా ఉండాలి. బాబా ఇలా ఉంటారు కదా, విదేశీ, అశరీరి, అవ్యక్తుడు. బాబా సమానంగా అశరీరి అవ్యక్త స్థితి ఉన్న పిల్లల్ని చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు బాబా विदेशीలలో. रेस भी अच्छी कर रहे, सेवा में भिन्न भिन्न साधन और भिन्न भिन्न विधि से आगे बढ़ने की रेस अच्छी कर रहे. రేస్ కూడా బాగా చేస్తున్నారు విదేశీయులు. సేవలో రకరకాల సాధనాలు రకరకాల విధి ఉపయోగించి ముందుకు వెళ్ళే రేస్ బాగుంది. విధి भी अपनाते और वृद्धि भी कर रहे, విధి కూడా ఉపయోగిస్తున్నారు, వృద్ధి కూడా జరుగుతుంది. इसलिए बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को सेवा की बधाई भी देते और स्व की वृद्धि की
స్మృతి బి దిలాతే హే. అందువలన బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు మరియు స్వయం వృద్ధి యొక్క స్మృతి కూడా కలిగిస్తూ ఉన్నారు. స్వయంకి ఉన్నతి మీ సదా ఉడతీ కళ ద్వారా ఉడితే చలో. స్వ ఉన్నతిలో సదా ఎగిరే కళల ద్వారా ఎగురుతూ ఉండండి. स्व उन्नति और सेवा की उन्नति के बैलेंस द्वारा सदा बाप के ब्लेसिंग के अधिकारी और सदा रहेंगे. स्व उन्नति మరియు సేవా ఉన్నతి యొక్క బ్యాలెన్స్ ద్వారా సదా బాబా యొక్క ఆశీర్వాదాలకు అధికారులు మీరు మరియు సదా అధికారిగా ఉంటారు. అచ్చా, చౌथा గ్రూప్ ఏ, 4వ గ్రూప్ ఉన్నారు మధుబన్ నివాసి. वो तो सदा है ही, వాళ్ళు సదా ఉండేవాళ్లే బాబా ఇంట్లోనే. जो दिल पर सो चुल पर, जो चुल पर సో దిల్ పర్. ఎవరు హృదయంలో ఉంటారో బాబా హృదయంలో వాళ్ళు పొయ్యి దగ్గరే ఉంటారు. ఎవరు పొయ్యి దగ్గర ఉంటారో వాళ్ళు బాబా హృదయంలో ఉంటారు. सबसे ज्यादा विधि पूर्वक ब्रह्मा भोजन అన్ని చోట్ల కంటే విధిపూర్వకంగా అంత స్వచ్ఛముగా బ్రహ్మ భోజనం మధుబన్లోనే జరుగుతుంది కదా, మధుబన్లోనే తయారవుతుంది. పొయ్యి దగ్గర అంటే ఇంట్లో అంత దగ్గరగా ఉన్న మెంబర్ అని అర్థం. అంతేకాని మధుబన్లో ఉన్న వాళ్ళందరూ పొయ్యి దగ్గరే ఉండరు కదా, కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. కానీ బాబా ఇంట్లోనే ఉన్నారు అంటే మనందరం దూరంగా ఉన్నాం, వాళ్ళ దగ్గరగా ఉన్నారు కాబట్టి పొయ్యి దగ్గర ఉన్నట్టే లెక్క అన్నమాట. అందుకు బాబా చెప్తున్నారు బ్రహ్మ భోజనం కూడా మధుబన్లోని మంచి విశేషంగా విధిపూర్వకంగా తయారవుతారు. సబ్సే సికిలాదేవి మధుబన్ నివాసి. అందుకు బాప్ దాదాకు అందరికన్నా అల్లారి ముద్దు పిల్లలు కూడా మధుబన్ పిల్లలే, మధుబన్ నివాసీలే. సబ్ ఫంక్షన్ బి మధుబన్ మే హోతే. అన్ని ఫంక్షన్స్ కాన్ఫరెన్స్లన్నీ మధుబన్లోనే అవుతూ ఉంటాయి. సబ్సే డైరెక్ట్ మురళియా బి జ్యాదా మధుబన్ వాళ్ళే హీ సునతే. అన్నింటికన్నా డైరెక్ట్ మురళీలు, డైరెక్ట్ మహారథుల క్లాసులు కానీ మధుబన్ వాళ్ళే వింటూ ఉంటారు. తో మధుబన్ నివాసి సదా శ్రేష్ఠ భాగ్యకి అధికారి ఆత్మయే. కాబట్టి మధుబన్ నివాసీలు సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు. सेवा भी दिल से करते इसलिए मधुबन निवासियों को बाप दादा और सर्व ब्राह्मणों की मन से आशीर्वाद प्राप्त होते रहते हैं. సేవ కూడా హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు మధుబన్ నివాసీలు. అందుకే మధుబన్ నివాసీలకు బాప్ దాదా మరియు సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క మనస్సు నుండి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. अच्छा, चारों ओर की सर्व बाप दादा के विशेष संतुष्ट मनियों को बाप दादा के विशेष याद प्यार साथ साथ सर्व भाग्यशाली ब्राह्मण जीवन प्राप्त करने वाले कोटों में कोई में भी कोई सिखिलादी आत्माओं को बाप दादा के शुभ संकल्प को संपन्न करने वाली आत्माओं को संगम ये ब्राह्मण जीवन की प्रॉपर्टी के संपूर्ण अधिकार प्राप्त करने वाली आत्माओं को विधाता और वरदाता बाप दादा की बहुत बहुत याद प्यार स्वीकार हो. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే చెప్పారా అందరూ? నమస్తే సెంటర్లో సౌండ్ వచ్చేలా చెప్తారు, ఇళ్లలో కూర్చొని ఎలా చెప్తున్నారో మరి. వెంటనే హృదయం ద్వారా సూక్ష్మలోకంలో బాబా ఎదురుగా, అసలు మురళి విన్నంతసేపు సూక్ష్మలోకంలో బాబా దాదా ఎదురుగా సూక్ష్మ శరీరంతో కూర్చొని వినాలి మనం. ఇంకో దృష్టి ఉండకూడదు. ఆ సుఖాన్ని అనుభవించాలి, ఆ తేలిక స్థితి అనుభవించాలి మురళి వింటూ. పరిస్థాయి కూర్చున్నాం, బాబా నా ఎదురుగా ఉన్నారు, బాబా నాకే వినిపిస్తూ ఉన్నారు. నేను ఇవన్నీ ఆచరించి చక్కగా బాబా సమానంగా తయారైపోవాలని ధ్యాసతో అలా అనుభవం చేస్తూ వినాలి. అప్పుడు నమస్తే చెప్పేటప్పుడు కూడా ఎక్కడ ఉంటాం? బాబా ఎదురుగానే ఉంటాం కదా. బాబాను చూస్తూ నమస్తే చెప్పాలి. ఇదేదో సాధారణంగా మనం అందరం కలిపి పలికేస్తున్నాం అన్నట్టు అయిపోకుండా హృదయంతో బాబా మన ఎదురుగా కనిపిస్తుండాలి. బాబాకు పరిస్థిత రూపంలో మనం నమస్తే చెప్తూ ఉండాలి రోజు.
ఎవరెవరికి బాబా ప్రియ స్మృతులు ఇస్తున్నారు ఈరోజు? నలివేపులో ఉన్న బాప్ దాదా యొక్క విశేష సంతుష్టమనులందరికీ బాప్ దాదా యొక్క విశేష ప్రియ స్మృతులు. దాంతోపాటు సర్వ భాగ్యశాలి బ్రాహ్మణ జీవితం పొందే పిల్లలు కోటిలో కొందరిలో కూడా ఏ ఒక్కరైనా అల్లారు ముద్ద ఆత్మలకు, తప్పి లభించిన ఆత్మలకు, బాప్ దాదా యొక్క శుభ సంకల్పాలను సంపన్నము చేసే ఆత్మలకు, సంఘం ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఆస్తికి సంపూర్ణ అధికారం. సంఘం ఈ బ్రాహ్మణ జీవితంలో దొరికే ఆస్తి ఏంటి? సంతుష్టత. దీనిపైన సంపూర్ణ అధికారాన్ని పొందే ఆత్మలకు విధాత మరియు వరదాత బాప్ దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు స్వీకరించండి. दादी जानकी जी एवं दादी चंद्रमणि जी सेवा होम पर जाने की छुट्टी बाप दादा से ले रहे हैं. जानकी दादी మరియు చంద్రమణి దాది సేవ కోసం బయటకు వెళ్తూ బాప్ దాదా నుండి సెలవు తీసుకుంటున్నారు. వీడ్కోలు అంటే సెలవు తీసుకుంటున్నారు. బాబాతో చెప్తున్నారు ఇలా బయటకు సేవకు వెళ్తున్నాము అని. जा रही हो या समा रही हो, సేవకు వెళ్తున్నారా లేదా బాబాలో ఇమిడిపోతున్నారా? జావో యా ఆవో లేకిన్ సదా సమాయి హుయి ఓ బాప్ మే. మీరు సేవలో వెళ్ళండి రండి, కానీ సదా మీరు బాబాతో ఇమిడి ఉన్నవారు. బాప్ దాదా అనన్య బచ్చం కో కభీ అలగ్ దేఖ్తే హీ నహీ హే. ఎందుకంటే బాప్ దాదా అనన్యమైన పిల్లల్ని ఎప్పుడు కూడా తన నుండి వేరుగా చూడరు. చాహే ఆకార్ మే చాహే సాకార్ మే సదా సాత్. ఎందుకంటే ఆకారంలో అయినా అంటే సూక్ష్మ రూపంలోనైనా లేదా సాకార రూపంలోనైనా సదా తోడు ఉంటారు. అనన్యమైన పిల్లలు వెనుక వాళ్ళతోనే ఉంటారు బాప్ దాదా. क्योंकि सिर्फ महावीर बच्चे ही है जो ये वायदा निभाते कि हर समय साथ रहेंगे साथ चलेंगे. ఎందుకంటే కేవలం మహావీరులైన పిల్లలే ఈ వాగ్దానం నిభాయిస్తూ ఉంటారు. ప్రతి సమయం నేను మీ తోడుగా ఉంటాం బాబా, తోడుగానే నడుస్తాం బాబా అనే వాగ్దానాన్ని నిభాయిస్తారు మహావీరులైన పిల్లలు. बहुत तोड़े ये वायदा निभाते हैं, इसलिए ऐसे महावीर बच्चे अनन्य बच्चे जहां भी जाते बाप को साथ ले जाते और बाप सदा वतन में भी साथ रखते हैं. చాలా కొద్ది మందే ఇటువంటి వాగ్దానాన్ని నిభాయించే పిల్లలు ఉన్నారు. ఏ పని చేస్తున్నా బాబా తోడు అనుభవం చేసుకునే పిల్లలు. అందుకే ఇలాంటి మహావీరులైన పిల్లలు, అనన్యమైన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాబాను తోడు తీసుకుని వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే బాబా ఆటోమేటిక్గా వాళ్ళు వెనుక ఉంటారు, తోడు అనుభవం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి బాబా తోడు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మరియు బాబా సదా వతనంలో కూడా వాళ్ళని తోడు ఉంచుకుంటూ ఉంటారు. हर कदम में साथ देते, इसलिए जा रही हो आ रही हो क्या कहेंगे. ప్రతి అడుగులో కూడా తోడు ఇస్తూ ఉంటారు బాప్ దాదా వాళ్ళకి. అందువలన ఏమంటున్నారు? వెళ్తున్నారు వస్తున్నారు ఏమంటారు? ఇస్లియే కహా కి జా రహీ హో యా సమా రహీ హో. అందుకే బాప్ దాదా మొదటిలోనే మాట ఏం చెప్పారు? సేవలో వెళ్తున్నారా లేదా బాబాలో ఇమిడిపోతున్నారా అని. ऐसे ही साथ रहते रहते समान बन समा जाएगी. ఇలా బాబా తోడు అనుభవం చేస్తూ చేస్తూ సమానంగా అయి బాబాలో ఇమిడిపోతారు కదా. అంటే బాబాలో కలిసిపోతారని కాదు, సమానం. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బాబా ఉన్నట్టే. అలా घर में थोड़े समय के लिए रेस्ट करेंगी, साथ रहेंगी, फिर आप राज्य करना और बाप ऊपर से देखेंगे, लेकिन साथ का थोड़े समय का अनुभव करना. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పరంధామంలో కొద్ది సమయం కోసం రెస్ట్ తీసుకుంటాము, తోడుగా ఉంటాము బాబా తోడుగా. తర్వాత మీ రాజ్యం మీరు చేయడానికి కిందకు వచ్చేస్తారు, బాబా పై నుండి చూస్తారు మిమ్మల్ని. కానీ తోడు యొక్క కొద్ది సమయం ఇదే. ఈ కొద్ది సమయం తోడు యొక్క అనుభవం చేసుకుంటూ ఉండాలి కదా. మళ్ళీ తర్వాత బాబా తోడు సత్యుగంలో అనుభవం చేద్దామంటే వస్తుందా? ఇంకే యుగంలో తోడు యొక్క అనుభవం చేసుకోం మనం. अच्छा, आज बाबा आपने कमाल की మాలా बनाई. అయితే దాదీలు బాబాతో చెప్తున్నారు, బాబా ఈరోజు మీరు అద్భుతం చేసేసారు, మాల తయారు చేశారు పిల్లల్ని అని.
आप लोग भी तो మాలా बनाती हो ना, మాలా అభి తో छोटी है, మీరు కూడా మాల తయారు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇంకా మీ మాల చిన్నది ఉంది, అభి బड़ी बनेगी, ఇప్పుడు పెద్దదవుతుంది అంటున్నారు బాబా. अभी जो थोड़ा कभी कभी बेहोश हो जाते उन्हें थोड़ा समय में प्रकृति का व समय का आवाज होश में ले आएगा, फिर మాల బड़ी बन जाएगी. ఇప్పుడు ఏదైతే అప్పుడప్పుడు మూర్ఛితులైపోతూ ఉన్నారో కొంతమంది, నడుస్తున్నారు జ్ఞానంలో, ఇంకా మూర్ఛితులు అవుతున్నారు, కొద్ది సమయం వస్తుంది, కొద్ది రోజుల్లో ప్రకృతి మరియు సమయం ఎలాంటిది వస్తుందంటే ప్రకృతి యొక్క సమయం యొక్క ధ్వని లేపుతుంది. పురుషార్థం చేస్తూ మధ్య మధ్యలో నిద్రపోయే వాళ్ళని పరిస్థితులలో హోష్లోకి తీసుకొస్తాయి. అప్పుడు మాల పెరుగుతుంది మీది అని చెప్తున్నారు బాబా. అచ్చా జహా భీ జావో బాప్ కే వరదాని తో హో హీ, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా బాబా యొక్క వరదానం పొందే వరదానిగా అయితే అయిపోయారు మీరు. आपके हर कदम से बाप का वरदान सबको मिलता रहेगा. దాదితో చెప్తున్నారు బాబా, మీ యొక్క ప్రతి అడుగు ద్వారా బాబా యొక్క వరదానం అందరికీ దొరుకుతుంది, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అని చెప్తున్నారు బాబా. देखेंगे तो भी बाप का वरदान, दृष्टि से लेंगे, बोलेंगे तो बोल से वरदान लेंगे, कर्म से भी वरदान ही लेंगे. మీరు చూసినా కూడా బాబా యొక్క దృష్టి మీ ద్వారా దొరుకుతుంది, వరదాని దృష్టి. మీరు మాట్లాడినా కూడా మీ ప్రతి మాట నుండి వరదానం వెళ్ళిపోతుంది, మీ కర్మల ద్వారా కూడా వరదానము ఇతరులకి చేరుతుంది అని చెప్తున్నారు దాదీలకు బాబా. దాదీలకే కాదు, మనము కూడా అలాంటి స్థితి తయారు చేసుకోవచ్చు. చల్తే ఫిర్తే వరదానం కి వర్ష కర్నే కే లియే జా రహీ హో, నడుస్తూ తిరుగుతూ కూడా ఇలా వరదానాల వర్షం కురిపించడం కోసమే వెళ్తున్నారు మీరు సేవలో. అభి జో ఆత్మయి ఆ రే ఉన్కో వరదాన్ కి వ మహాదాన్ కి హీ ఆవశ్యకత హై. ఇప్పుడు ఎవరైతే ఆత్మలు జ్ఞాన మార్గంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ వరదానం యొక్క మహాదానం యొక్క అవసరం ఉంది. ఆప్ లోగోं का जाना అర్థాత్ खुले दिल से उनको बाप के वरदान मिलना. మీరు వెళ్ళడము అంటే మీరు తెరవబడిన హృదయం, తెరుచుకున్న హృదయంతో వాళ్ళందరికీ బాబా యొక్క వరదానాలు ఇవ్వడం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా వరదాన్, ఈరోజు మురళిలో వరదానము, బుద్ధి రూపీ పావు ద్వారా इस 5 तत्वों की आकर्षण से परे रहने वाले फरिश्ता स्वरूप भव. బుద్ధి రూపీ పాదము ద్వారా ఈ పంచతత్వాల యొక్క ఆకర్షణ నుండి అతీతంగా ఉండేటటువంటి ఫరిస్తా స్వరూప భవ, ఫరిస్తా స్వరూపం కండి. बुद्धि रूपी पाँव द्वारा इस 5 तत्वों की आकर्षण से परे रहने वाले फरिश्ता स्वरूप भव. బుద్ధి రూపీ పాదం ద్వారా ఈ పంచతత్వాల యొక్క ఆకర్షణ నుండి అతీతంగా ఉండేటటువంటి ఫరిస్తా స్వరూపంగా కండి. ఫరిస్తాంకు సదా ప్రకాష్ కి కాయ దిఖాతే, ఫరిస్తాలకు సదా ప్రకాశం యొక్క కాయ చూపిస్తారు, ప్రకాశమయమైన తను. ప్రకాష్ కి కాయ వాలి ఇస్ దేహ్ కి స్మృతి సే భీ పరే రేతి. ప్రకాశమైన తను ఉండేవాళ్ళు ఈ దేహం యొక్క స్మృతి నుండి కూడా అతీతంగా ఉంటారు. उनकी बुद्धि रूपी पांव इस 5 तत्व के आकर्षण से ऊंचे अर्थात परे होते हैं. వారి బుద్ధి అనే పాదం ఈ పంచతత్వాల ఆకర్షణ నుండి ఉన్నతంగా అనగా అతీతంగా ఉంటుంది. దేహం యొక్క స్మృతి నుండి కూడా అతీతంగా ఉంటుంది, పంచతత్వాల ఆకర్షణ నుండి అతీతంగా ఉంటారు వాళ్ళు. ऐसे परिस्तों को माया व कोई भी माया भी टच नहीं कर सकते. ఎవరైతే రోజంతా ఇలాంటి ఫరిస్తాగా జీవిస్తారో వాళ్ళని ఏ మాయ కానీ మాయావి మనుషులు కానీ టచ్ చేయలేరు, సంకల్పంతో కూడా టచ్ చేయలేరు, శరీరంతో కాదు ఆలోచనల ద్వారా కూడా టచ్ చేయలేరు. లేకిన్ ये तब होगा जब कभी किसी की आधीन नहीं होंगे. కానీ ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ఎవరికి ఆధీనం కామో అప్పుడే అలాంటి పవర్ఫుల్ స్థితి మనకు వస్తుంది. శరీరకే బి అధికారి బన్కర్ చలన, శరీరం పైన కూడా అధికారిగా నడవండి. మాయకే బి అధికారి బన్న, మాయ పైన కూడా అధికారిగా నడవండి, అధీనం కాకూడదు. లౌకిక వ అలౌకిక సంబంధికి బి అధీనత మీద नहीं लाना. లౌకిక సంబంధికుల మధ్య కూడా అధీనులై నడవకండి, అలౌకిక సంబంధంలో కూడా
లౌకికాన్ని వదిలేసి వచ్చి అలౌకికంతో మన లింకులు, అలాంటి అలౌకిక సంబంధాల్లో కూడా అధీనత రాకూడదు. లౌకిక व अलौकिक संबंध की भी अधीनता में नहीं आना. లౌకిక లేదా అలౌకిక సంబంధంలో కూడా ఎవరి ఆధీనతలోకి రాకూడదు. మనంతా పవర్ఫుల్ స్టేజ్ మనలో ఉంటేనే మాయావి మనుషులు టచ్ చేయని స్థితి మనలో వస్తుంది. అప్పుడే పంచతత్వాల ఆకర్షణ నుండి ఎగిరే పరిస్థితులుగా అనుభవం చేయగలం. దీని నుండి అతీతమయ్యే పరిస్థితులుగా. स्लोगन, शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो, लाइट रूप में स्थित रहो. శరీరాన్ని చూసే అలవాటు ఉంటే ప్రకాశమయ శరీరాన్ని చూడండి, ప్రకాశ రూపంలో స్థితిలో అవ్వండి. శరీరాన్ని చూసే అలవాటు ఉంది, పోవట్లేదు నాలో అంటే ప్రకాశమయ శరీరాన్ని చూడండి. ఎవరిలోనైనా మీరు కూడా ప్రకాశ రూపంలోనే స్థితిలో ఉండండి. शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो. ये आदत नहीं जा रही बोलते तो बाबा कहते हैं लाइट का शरीर देखना शुरू करो, लाइट रूप में स्थित रहो. अच्छा, ఈరోజు మురళి మొన్న బాబా వచ్చి ఏదైతే సీజన్ మురళి జరిగిందో హోంవర్క్ ఇచ్చారో సేమ్ అదే మనకు ఇంకా బాబా వివరించి చెప్పారు సంతుష్టత మనలో పెంచుకోవటానికి. బాబా మొన్న వచ్చేటప్పుడు సంతుష్టమని కండి, ఈ సంవత్సరంలో ఇది పూర్తి చేయండి అని చెప్పారు బాబా. సంతుష్టత సమస్యలు నుండి దూరం చేస్తుంది. సర్వ సమస్యలు కూడా సమాప్తి అయిపోతాయి సంతుష్టత ద్వారా అనేది చెప్పారు. కానీ ఈరోజు మురళిలో సంతుష్టత కోసం బాబా 3 రకాలైన పిల్లల్ని చూస్తున్నాను సంతుష్ట మనుల్లో అని చెప్తున్నారు. ఒకటి సదా సంతుష్టులు అయిన కారణంగా ఎప్పుడు కూడా సంతుష్టత యొక్క పూలవాన, గోల్డెన్ పుష్పాల వాన బాబా నుండి వాళ్ళపైన పడుతుంది, వాళ్ళ నుండి ఇతరుల మీద పడుతూ ఉంటుంది. ఇది రెండో మాల, అప్పుడప్పుడు అసంతుష్టత అనే ఛాయ నీడ కొంచెం వాళ్ళ మీద పడుతుంది. చిక్కుకోవట్లేదు అసంతుష్టతో, కానీ కొద్ది క్షణాలైనా ఆ నీడలోకి వస్తున్నారు, ఆ ఛాయ ప్రభావం పడుతుంది. మూడో రకమైన వాళ్ళు చిక్కుకుపోతున్నారు అసంతుష్టతలోని. అప్పుడప్పుడు సంతుష్టత, అప్పుడప్పుడు అసంతుష్టత అనే నీడే కాదు చిక్కుకుంటున్నారు ఏవో పరిస్థితుల కారణంగా, స్వయం అలజడి ఇలా. అయితే బాబా ఈ అసంతుష్టతకు కారణం ఏంటి? ఆ మొదటి మాల, రెండో మాల, మూడో మాల అందరికీ ఒకలాగే ఇచ్చారు కదా బాబా. ఒకే సమయంలో ఒకే మురళి ద్వారా ఒకే సమయంలో ఒకే విధితో అందరికీ ఇస్తూ ఉంటే మరి కొంతమంది అలా కొంతమంది ఇలా ఎందుకు అసంతుష్టత అనేది ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి అనేది గమనిస్తే సంతుష్టతకు బీజం సర్వప్రాప్తులు, అసంతుష్టతకి బీజము అప్రాప్తి. స్థూలంగానే సూక్ష్మంగా కానీ అప్రాప్తి. అయితే సర్వప్రాప్తులు లేవా మరి అంటే ఉన్నాయి. బాబా నుండి 21 జన్మల వరకు మనకి మన వంశానికి, తర్వాత వచ్చే భక్తుల వంశానికి కూడా మనం ఇవ్వగలిగేలా అంత బాబా దగ్గర బండారు ఉంది, ఇచ్చేస్తారు పిల్లలకి బాబా. కానీ అది గుర్తుంచుకొని వాడుకోవట్లేదు కర్మల్లో వచ్చినప్పుడు పిల్లలు. స్వయంలో అది తెచ్చుకోవటం లేదు సర్వప్రాప్తులు. దానివల్లనే అసంతుష్టతకు గురి అవుతున్నారు అని బాబా చెప్తున్నారు. గుర్తు కూడా ఉంటుంది, గుర్తుండదని కాదు, రిపీట్ కూడా చేస్తారు. ఈ ప్రాప్తి బాబా నుండి పొందేమని. కానీ ఆ స్వరూపం కావట్లేదు. స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపమై వాటిని ఉపయోగించట్లేదు ప్రాప్తుల్ని, అందుకే అసంతుష్టత వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఒకవేళ ఆ ప్రాప్తుల్ని ఉపయోగిస్తే సంతుష్టత ఉంటే, ఉపయోగించుకునే వాళ్ళు సంతుష్టంగా ఉంటున్నారు, సంతుష్టత ఉంటే ప్రసన్నత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ రెండు లేకపోతే సంతుష్టత, ప్రసన్నత బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ మరియు పర్సనాలిటీ. సంతుష్టత ప్రాపర్టీ, ప్రసన్నత పర్సనాలిటీ. బాబా పిల్లలే కూడా ఈ రెండు మన జీవితంలో లేకపోతే బ్రాహ్మణ జీవితం యొక్క సుఖాన్ని పొందలేము. ఖాళీగా పేరుకే బ్రాహ్మణులు అవుతారు వాళ్ళు, పేరుకే బీకే కానీ ప్రాప్తులు 0. కాబట్టి అలాగా ఈ ప్రాప్తుల నుండి వంచితులయ్యే పిల్లలుగా కాకండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. ప్రసన్నత ఎక్కడైతే ఉంటుందో, సంతుష్టత ఉంటే ప్రసన్నత, హద్దుల్లో ఉన్న ఏదైనా కోరిక ఉంటే సంతుష్టత అనేది మిస్ అవుతుంది. చిన్న
కామనలు అనేవి మన సంతుష్టతని పాడు చేస్తాయి. హద్దులో ఉన్న కామన నుండి ముక్తి లేకపోతే సదా సంతుష్టంగా ఉండగలరు. బాబా నియమానికి విరుద్ధమయ్యేలాంటి చిన్న చిన్న కోరికలు ఏమి మనలో రాకూడదు. ఎప్పుడైతే సంతుష్టతలోకి వచ్చేస్తామో మనము, అప్పుడేమవుతుంది, మనస్సు ద్వారా మరియు తనువు ద్వారా కూడా సదా ప్రసన్నంగా ఉంటాము. ప్రసన్నత ఎప్పుడైతే వస్తుందో, ప్రసన్నత అనేది చిహ్నాలు ఏముంటాయి, నిస్వార్థిగా ఉంటారు, సదా నిర్దోషిగా ఉంటారు. భాగ్యం మీద, డ్రామా మీద, పరిస్థితుల మీద, ప్రకృతి వాతావరణం మీద దోషం వెయ్యరు వాళ్ళు, సదా నిర్దోషి. కాబట్టి ఈ విషయాల ఆధారంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. రాజస్థాన్ వాళ్ళంటే రాజా సంస్కారం ఉండాలి, యూపీ వాళ్ళంటే పతిత పావని అయి ఉండాలి అని చెప్తున్నారు. మధుబన్ నివాసీలు అంటే మధుబన్ నివాసీలకు శ్రేష్ఠ భాగ్యం ఉంది, బాబాకు దగ్గరగా ఉంటారు. వాళ్ళకి విశేషంగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు బాబ్దాదా హృదయపూర్వకంగా సేవ చేసినందుకు. మరి దాదీలతో మాట్లాడుతూ బాబా చెప్తున్నారు, మీరు ఎప్పుడు కూడా బాబాను తోడు అనుభవం చేసుకుంటుంటారు, ఏ పనిలోనైనా, ఏ మాటలోనైనా, కూర్చున్నా లేస్తున్నా. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనుక వెనుక బాబా కూడా మీతోని అందరికీ కనిపిస్తారు, మీ నుండి అందరికీ వరదానాలు అనుభవం అవుతాయి. అందుకని మీరు సేవ కోసం వెళ్తున్నాం కాదు, బాబాలో ఇమిడిపోయే స్థితి కోసమే వెళ్తున్నారు అనేది అర్థం వస్తుంది అని చెప్తున్నారు బాబా. మనం కూడా అలాగే అనుభవం చేస్తూ ఉండాలి. ప్రతి పనిలో బాబా తోడు అనుభవం చేసుకుంటే మన ద్వారా విశేషమైన అనుభవాలు ఇతరులకి అవుతూ ఉంటాయి అన్నమాట. మరి వరదానం బుద్ధి రూపీ పాదం ద్వారా పంచతత్వాల ఆకర్షణ నుండి అతీతంగా ఉండే పరిస్థితిగా కండి అని చెప్తున్నారు బాబా. దీనికోసం మరి ఏం చెప్తున్నారు బాబా, అధీనం కాకుండా ఉండడం నేర్చుకోండి. శరీరానికి కానీ, మాయకు కానీ, లౌకిక సంబంధికుల వైపు కానీ అధీనత పోకూడదు, అధీనులైపోకూడదు అని చెప్తున్నారు బాబా. శరీరాన్ని చూసే అలవాటు ఉంటే ప్రకాశమే శరీరాన్ని చూడండి, ప్రకాశ స్థితిలో అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు కూడా ఎవరు పూనా నుండి సందీప్ అనే క్లాస్ ఉంటుంది, చాలా బాగా చేయిస్తారని. టాపిక్ ఏంటంటే అవ్యక్త మాసం కదా, జనవరి నెల. అవ్యక్త మాసం యొక్క పురుషార్థం ఏమి ఉండాలి. ఇప్పుడే ఇంకా జనవరి మొదలైంది కదా, మొన్నటి నుండి. అయితే ఈ అవ్యక్త నెల అంతా మన పురుషార్థం ఎలా ఉండాలి అనే విషయం పైన అన్నయ్య క్లాस చేయిస్తారు. शाम को 7 बजे से 8:30 बजे तक पुणे की संदीप भाई का क्लास है. विषय रहेगा अव्यक्त मास की पुरुषार्थ. तो जरूर सभी अटेंड करना है. जूम में भी यूट्यूब में भी रहेगा. जूम यूट्यूब రెండింటి ద్వారా కూడా ఈ క్లాస్లో అటెండ్ అవ్వచ్చు. అచ్చా, ఓం శాంతి. ले दिल की लगन हो करके मगन, ले दिल की लगन प्रभु से मनाने